ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఖండ కావరమా, కళ్ళు నెత్తికెక్కాయా, లేదంటే ఇండియాకి ఎప్పటికీ తిరుగు రాను అనే అహంకారమా? ఎవరైతే యూట్యూబర్ అన్వేష్ ఉన్నాడో అన్వేష్ గురించి సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ ఇవి. అంతేకాదు అన్వేష్ ఎప్పుడైతే సీతా అమ్మవారి గురించి, ద్రౌపది గురించి వంకరగా అసభ్యంగా మాట్లాడిన తర్వాత అన్వేష్ ఫాలోవర్స్, యూట్యూబ్కున్న ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అన్వేష్ పైన దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళైతే మన తెలుగు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో ఒక కేసు నమోదైంది అన్వేష్ పైన. అన్వేష్ సీతాదేవిని, ద్రౌపదిని అవమానించాడని. నిజంగా అన్వేష్ మాటల్లో ఆ శబ్దం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రేక్షకులుగా మనం చూసినప్పటికీ కూడా అన్వేష్ సరే, మహిళలకు అనుకూలమైన వాదన వినిపించడంలో తప్పులేదు. శివాజీ అనసూయ వివాదంలో అన్వేష్ ఎవరి పక్క నిలబడ్డా మనకు అభ్యంతరం లేదు. కానీ ఇతిహాసాలని అట్లాగే దైవ సమానులుగా కొలుస్తున్న సీతా అమ్మవారిని, ద్రౌపదిని కూడా అవమానించే భాషలో మాట్లాడడం నిజంగా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి అన్నది హిందూవాదం, హిందూ పక్షవాదుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అన్వేష్కి సరే, ఆయన యూట్యూబ్ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేయడం పక్కన పెడితే అన్వేష్ పైన కేసు పెట్టిన ఒక సాధారణ ఉద్యోగి సత్యనారాయణ, ఈయన ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు సత్యనారాయణ గారు. ఆ సత్యనారాయణ గారు ఎందుకు హట్ అయ్యారు, అన్వేష్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు ద్వారా అనే విషయాల్ని నేరుగా సత్యనారాయణతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, నా పేరు తిరుమల రెడ్డి, నేను సుమన్ టీవీ న్యూస్ ఎడిటర్ని. సత్యనారాయణ గారు, ఎందుకు అన్వేష్ మాటలు మిమ్మల్ని ఎక్కడ బాధింపజేశాయి? మీరు ఒక హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తి కాదు, లేకపోతే రాజకీయ పక్షవాది కాదు, ఒక ప్రైవేట్ ఉద్యోగిని అని చెప్తున్నారు. మీరు వెళ్ళి నేరుగా ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అసలు మిమ్మల్ని ఎందుకు బాధించాయి ఆ మాటలు? అసలు మీ ఉద్దేశం ఏంటి కేసు పెట్టడానికి? అసహ్యకరమైనటువంటి అభద్రత భావానికి లోను చేసేటువంటి లేదా చాలా వల్గర్ కంటెంట్ ని ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోలో, అలాంటి వీడియోలో అమ్మవారి పేర్లను తీసుకురావడం నాకు చాలా బాధగా అనిపించిందండి. అయితే ఇప్పుడు ఇది కేవలం అంటే అమ్మవారి పేరుని తీసుకురావడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. చాలా పెద్ద విషయం. అమ్మవారి గురించి మాట్లాడుతున్నాము అంటే కొన్ని వేల కోట్ల ప్రజల గుండెల్లో అమ్మవారు అంటే సొంత ఆవిడే తల్లి. మన తల్లిని కూడా పుట్టించింది ఆవిడే. జగన్మాత అనేటువంటి ఒక భావనతో హిందువులు కొలుస్తున్నాం మనం. అలాంటి అమ్మవారిని ఒక రామాయణంలో కూడా అండి ఒక మాట, చాకలివాడు అమ్మవారి గురించి వేసినటువంటి నింద ఏదైతే ఉందో అదే అమ్మవారిని కష్టాలని పాలు చేసిందండి. తర్వాత మళ్ళీ కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత వచ్చి క్షమించు రాజా, రామ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను ఏదో అనుకోకుండా ఆ మాట అన్నాను అని ఆ చాకలివాడు అన్నా కూడా అమ్మవారి కష్టాలు తగ్గలేదండి. అది అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన వచ్చేసి అమ్మవారి గురించి అదే మాట మళ్ళీ అలానే పునరావృతం చేసి సీత నేను ఆ మాట అనలేకపోతున్నాను, ఆ విధంగా జరిగింది అని ఆయన అనడం చాలా తప్పు. ఎందుకంటే అది మా రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని అన్వేష్ ఒక పవర్ఫుల్ యూట్యూబర్. అన్వేష్ ఏది మాట్లాడినా కోట్లాది ప్రజలు ఆయన్ని ప్రభావితం చేయగలుగుతాడు. అన్వేష్ తన భాషలో చెప్తున్నాడు, సారీ చెప్పేశాను, నేను సీతమ్మవారు అన్నాను క్షమించమని చెప్పేశాను, ద్రౌపది అమ్మవారిని క్షమించమని చెప్పేశాను అని చెప్పేసి అన్వేష్ చెప్పిన తర్వాత కూడా మీరు కేసు పెట్టడాలంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అన్వేష్కి? ఆయన ఎప్పుడు సారీ చెప్పారనేది నాకు తెలియదండి. నేను 28వ తారీఖు నాడు ఈ వీడియో చూశాను. ఆ 28వ తారీఖు వెంటనే నేను వెళ్ళేసి మరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మరి ఆయన 28వ తారీఖే సారీ చెప్పారా? లేకపోతే తర్వాత చెప్పారా? ఇదంతా నాకు తెలీదు. అయితే ఈ విషయంలో నేనేమనుకుంటానంటే జరగాల్సినటువంటి నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఆయన సారీ చెప్పినంత మాత్రాన వెనక్కి వెళ్ళి దాన్ని ఏ విధంగా పూడుస్తారు అనేది నాకు తెలీదు. ఎందుకంటే ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రెండో విషయం ఏంటంటే సారీ చెప్తే వదిలేయాలి. అయితే మరి ఆయన ఆ వీడియో వేరే ఇంకెవరో వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన చేసినటువంటి వీడియో అది. ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సినిమా సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెంటనే సారీ చెప్పారు. మరి దాన్ని అలాగే ట్రాక్ చేశారు కదండీ! అప్పుడు ఆయనకి ఆ ఆలోచన లేదా మరి అనేది నా అభిప్రాయం.
ఆయన దగ్గరకు వచ్చేసరికి సారీ చెప్పగానే వదిలేయాలి. మరి వేరే వాళ్ళ విషయంలో మాత్రం సారీ చెప్పినా సరే మేము వెనకాల నుంచి ఇంకా వేసుకుంటూనే ఉంటామంటే అది మరి ఏ న్యాయమో మరి నాకు తెలీదండి. ఓ సత్యనారాయణ గారు అనేష్ సారీ చెప్పిన వీడియో మీరు చూడలేదేమో, మేము చూసాము. అందులో చాలామంది ప్రేక్షకులు కూడా చూసుంటారు. సారీ చెప్తూ ఇంకో మాట చెప్పాడు, ఆయన వినాయకుడి దగ్గరే శపథం చేశాను, వెంటనే అర్ధరాత్రి నేను తప్పు చేసి ఉండే నన్ను చంపేయాలి, నేను సారీ చెప్పిన తర్వాత కూడా నన్ను తిట్టిన వాళ్ళకి 2026లో అష్ట దరిద్రాలు అష్ట కష్టాలు కలవాలని శపించాడు కూడా. దీన్ని ఏమనుకుంటారు మీరు? దాన్నేముందండి, ఆయన ఆయన చేసేవి ఆయన ఆయన కోరికలు ఆయనని కోరుకోనివ్వండి, దాన్నేముంది. అంత మాత్రాన అనేష్ జరిగిపోతాయి ఏంటండి. హిందూ వ్యతిరేకి అని మీరు భావిస్తున్నారా? ఆ ఉద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడా? ప్రస్తుతానికి అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్, లేకపోతే అతనికి ఉన్నటువంటి స్ట్రేచరు, అతని మైండ్ సెట్ ని బట్టి నేను అనుకోవడం అతను హిందువా క్రిస్టియనా దీంతో అతనికి సంబంధం లేదండి. బేసికల్లీ యూట్యూబ్ ఆయన వీడియోలు చేసుకోవడం, ఏ వీడియో చేస్తే ఏ విధంగా మాట్లాడితే అది హై రీచ్ కి వెళ్తుంది, ఆ విధంగా చాలా స్ట్రాటజిక్ గా వెళ్తున్నాడు. అందుకే ఇంత సాధించగలిగాడు యాక్చువల్ గా యూట్యూబ్ లో. లేకపోతే అందరి వల్ల కాదు, ఎంతో మంది యూట్యూబర్లు ఉన్నారు, చాలా మంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళే. కాకపోతే అది నేను అనుకోవడం అతను ఆ విధంగా స్ట్రాటజీలోనే ముందుకెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. కాకపోతే దానివల్ల ఎన్నో వర్గాల వాళ్ళకి విరోధిగా మారుతున్నాడు. వీడియోస్ అంటున్నారు కాబట్టి ఈ సందర్భంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అన్వేష్ వీడియోల్లో తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ ఉంటాయి. అంటే ఎవరు చేయకూడని పనులన్నీ నేను చేస్తున్నానని చెప్తూ వస్తుంటాడు. అంటే అన్వేష్ లాంటి వ్యక్తిని మీరు యూట్యూబర్గా సమర్థిస్తున్నారా పోనీ? చేయనండి. నేనంటే నేనసల ఆ ఫాలోవర్‌ని కూడా కాదు. ఎప్పుడో మధ్యలో సర్ఫింగ్‌లో వస్తే నేను చూడడమే తప్ప నాకు తెలీదు. బట్ కాకపోతే నేనేమంటానంటే, అసభ్యంగా మాట్లాడి యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం కూడా రాంగే అది, ఖచ్చితంగా. ఒకవేళ అలా పెట్టుంటే ఆ వీడియోలు గనుక ఉండుంటే ఖచ్చితంగా అది రాంగే. అలాంటి వీడియోలు చేసే బదులు చక్కగా వేరే ఏదైనా జాబ్ చేసుకోవడం బెటరు మేబీ అనుకుంటున్నాను. నన్నేమి చేయలేరు మీరు. నేనేదో వేరే దేశంలో ఉన్నా, బ్యాంకాక్‌లో ఉన్నా, లేకపోతే స్విట్జర్లాండ్‌లో ఉన్నా, లేకపోతే ఇంకో దేశంలో ఉన్నా అనే ధోరణి అనుకోవచ్చు కదా అన్వేషు. ఆ ధైర్యంతోటి చేయొచ్చు కదా ఈ వీడియోస్ అన్ని. అయ్యుండొచ్చండి. అన్ని దేశాలు తిరిగి అతనికి చాలా వరకు ఎక్కడ ఐ మీన్ ఇమిగ్రేషన్ గాని, లేకపోతే ఏ దేశంలో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అన్నీ గూడా తెలుసుకునే ఉండుంటాడు. మేబీ అది గూడా ఒక ధైర్యం అయ్యుండొచ్చు. కాకపోతే పోలీసులు, లేకపోతే మన పోలీస్ వ్యవస్థ మీద కొంచెం నమ్మకం ఉంచాలి. ఒకవేళ నిజంగానే మా మన పోలీసులు మొన్న ఐబొమ్మ రవి అని చెప్పి ఒక ఆయన్ని తీసుకొచ్చారు. అది పెద్ద దుమారం రేగింది. మన సజ్జనార్ గారు గూడా దీని మీద స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఐబొమ్మ రవి వల్ల ఎంతైతే సమాజానికి నష్టం జరిగిందని చెప్పారో పోలీస్ వ్యవస్థ, ఈ అన్వేష్ వల్ల కూడా అంతే సమాజానికి నష్టం జరుగుతోంది. లేకపోతే ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు, ఇంతమంది మనోభావాలను ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి ఆయన్ని తీసుకొచ్చినట్టే ఈయన్ని కూడా తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాటిపైన ఒక ఉద్యమమే నడిపించాడు సోషల్ మీడియాలో అన్వేష్. అది సమాజానికి అనుకూలమైన పని అని చెప్పేసి సజ్జనార్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఆయనకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేయమంటున్నారు అదే సజ్జనార్ గారిని? చెడు చేసినప్పుడు ఎవరైనా శిక్షించబడాల్సిందే. సో మీరు అన్వేష్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే మీ బాధకి సంతృప్తి, మీ బాధ పోతుంది అనుకుంటున్నారు? ఇది నా వ్యక్తిగత బాధ కాదండి. అది తప్పు. ఒక ఇతిహాసాన్ని వక్రీకరించే పరిస్థితి ప్రభావం జరుగుతుంది. ఎందుకంటే అంటే కాసేపు అన్వేష్ అనే వ్యక్తిని పక్కకు పెడితే నార్మల్‌గానే ఎన్నో విద్రోహ శక్తులు ఈ యొక్క హిందూ దేవీ దేవతల గురించి, లేకపోతే ఇతిహాసాల గురించి, పురాణాల గురించి వక్రీకరించి రాయడం, లేదా సంభాషించడం, చెప్పడం, ప్రచారం చేయడం జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒకవేళ నువ్వు హిందువుని, నేను హిందువునని చెప్పుకునేవాడివైతే అటువంటి వాటిని ఇంకా ఏదో పెట్రోల్ పోసి చేసినట్టుగా అవుతుంది. అంటే దాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టుగా అవుతుంది. ఆ విధంగా చేయకూడదు కాబట్టి ఇతని మీద ఖచ్చితంగా అంటే ఆ వీడియోలు నాట్ ఓన్లీ అన్వేష్, అతని వీడియోలు ఇప్పుడు ఎవరైతే షేర్ చేస్తున్నారో ఆ వీడియోలన్నిటిని తొలగించాలని నేను మొదటి అభ్యర్థన చేశాను నా కంప్లెయింట్‌లో. రెండో అభ్యర్థన ఏమిటి అంటే అతని మీద కేస్ ఏదైతే ఫైల్ చేసి దీనికి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్‌లో ఇంకెవరు కూడా ఈ చర్య ద్వారా మళ్ళీ ఇలాంటి చర్యలు చేయకూడదు అనేది నేను అనుకుంటున్నానండి. వెనకాల అన్వేష్ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారా? అన్వేష్ వ్యతిరేకుల వాళ్ళ పేర్లేవో చెప్పండి, ఒకవేళ ఉన్నారో లేదో అప్పుడు మీరు నాకసలు. ప్రభావితం అయ్యారేమో అన్వేష్ పైన. ఎందుకండి బేసికల్లీ అసలు మామూలు కాదు. ప్రపంచ యాత్రికుడు అంటే ఆ రేంజ్‌లో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి. మీరు నేను అనుకుంటే అవుతుందా? అంత విషయం కాదు అసలు. చిన్న విషయం కాదు. అంటే మంచి అనే విషయంలో మనం ఒప్పుకోవచ్చండి. ఆయన అంత రీచ్ తీసుకురావడం చాలా స్ట్రాటజిక్ మైండ్. ఆ విషయంలో నేను అభినందిస్తాను. అంత మాత్రాన మనం వ్యతిరేకి కాదు, అభిమాని కాదు. ఇలా అనుకోవచ్చా సత్యనారాయణ గారు? అంటే అన్వేష్‌కొచ్చిన పాపులారిటీని మంచికి వినియోగించకుండా దరిద్రమైన సబ్జెక్టులకో, లేకపోతే చెడుని ఎక్కువగా వ్యాప్తి చేసే సబ్జెక్టులకో వాడుతున్నాడు. వాటిని ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నాడు అనుకోవచ్చా?
మీరు చెప్తున్న ప్రకారం. ఎస్, ఆ విధంగా వెళుతోంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి ఒక్క యూట్యూబర్‌కి ఉంది. అతను జాగ్రత్త పడట్లేదు. అతను కంటెంట్‌ని ఎంతసేపు కూడా వ్యూస్‌ని ఆధారంగా చేసుకొని దానికి స్ట్రాటజిక్‌గా తయారు చేస్తున్నాడు తప్ప అది కరెక్ట్ కాదు. మంచిగా ఉపయోగించవచ్చు. దాని ద్వారా ఎంతో మంచి చేయొచ్చు. ఇంకొకటేంటంటే భారతదేశం గురించి, భారతీయుడయ్యుండి భారతదేశం గురించి అంటే భారతదేశానికి ఒక ఆడపిల్ల వస్తే సేఫ్ కాదు. భారతదేశం ఇండియా ఈస్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అనే ఒక మెసేజ్‌ని అతను ప్రపంచానికి, దట్టు ప్రపంచం అంతా చూసే యూట్యూబ్ అనే ఒక మాధ్యమంలో పెడుతున్నాడండి. అది తప్పు. మన భారతదేశం ఎంతసేపు విశ్వగురువు ఇక్కడికి వస్తే అందరూ సేఫ్‌గా ఉండాలని మనం ఓకే. ఇంట్లో ఎన్నైనా గొడవలు ఉండవచ్చు. అదే దాన్ని తీసుకెళ్ళి ఇది భారతదేశమే రాంగ్, నాట్ సేఫ్ అనేది అతను ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. అన్వేష్ ఫాలోవర్స్‌కి ఏం చెప్తారు? అన్వేష్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అన్వేష్ ఫాలోవర్స్ ఉన్నారు, అన్వేష్ వీడియోస్‌ని షేర్ చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? మంచి ఉంటే షేర్ చేయండి. చెడు ఉంటే ఖచ్చితంగా ఖండించండి. అలాగే అప్పుడే మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. అన్వేష్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ వేదిక నుంచి డైరెక్ట్‌గా నేరుగా ఏమైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను వార్నింగ్ అంటూ నేనేమి ఇవ్వలేనండి. నేను సామాన్య పౌరుడినే. కాకపోతే నేనొకటే చెప్తాను. మీరు మీ వీడియోలు మీరు చేసుకోండి. మీరేదైనా ఒక కంటెంట్ చెప్పాలనుకుంటే చెప్పుకోండి. కానీ ఆ కంటెంట్‌లోకి దయచేసి ఎంతో మంది, వేల మంది మేము ఆరాధిస్తున్న, పూజిస్తున్న దేవీ దేవతల గురించి దయచేసి కంటెంట్ తీసుకురాకండి. అలాగే చేసేటప్పుడు పూర్తి జ్ఞానంతో, అలాగే ఆ టైంలో ఆ మైండ్‌ని క్లియర్‌గా ఉపయోగించి, ఎందుకంటే మీరు మైండ్ ఆ టైంలో పెట్టకపోతే తప్పుడు మాటలు దొర్లితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. నోటి మాట తూటా లాంటిది. ఒకసారి బయటకొచ్చిన తర్వాత సారీ చెప్పినా, ఇంకోటి చెప్పినా జరగదు. కాబట్టి మీరు దయచేసి మీ వీడియోలు ఏదైనా చేసుకునేటట్లయితే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకొని, ఆలోచనలతో పూర్తి పరిజ్ఞానంతో చేయండి అని మాత్రం చెప్తానండి. సత్యనారాయణ గారు, ఈ కేసులో మీరు ఎంత దూరం పోతారు? కేసు పెట్టి వదిలేస్తారా? లేకపోతే దీన్ని అన్వేష్‌ని దీనిపైన చర్యలు తీసుకునే వరకు ఫైట్ చేస్తారా? దీనికి సరైన న్యాయం జరగాలండి. అమ్మవారి పేరు మీద మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు కూడా అమ్మవారి పేరుని తీసుకురాకుండా, చెడుగా వాడకుండా చట్టం చర్యలు తీసుకునే వరకు నేను వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మీ అభిప్రాయాన్ని సుమన్ టీవీతో షేర్ చేసుకున్నందుకు. సత్యనారాయణ గారు, మీకు ముందే చెప్పాను వీడియోలో, సత్యనారాయణ గారు ఎవరో కాదు, అన్వేష్ పైన ఖమ్మంలో కేసు పెట్టిన వ్యక్తి. సత్యనారాయణ గారు ఏదైతే సీతాదేవి గురించి, ద్రౌపది గురించి అన్వేష్ ఏదైతే అసభ్య పదజాలాన్ని వాడారో ఆ పదజాలాన్ని భరించలేక అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసులు పెట్టారు. సత్యనారాయణ గారే కాదు, అట్లాగే హైదరాబాద్ పంజాగుట్టలో కూడా సినీ సెలబ్రిటీ కరాటే కళ్యాణ్ కూడా కేసులు పెట్టారు. చాలామంది అన్వేష్ పైన కేసులు పెడుతున్నారు. కొన్ని రిపోర్ట్స్ కూడా చూస్తున్నాం. అన్వేష్ ఛానల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి అన్సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది కొడుతున్నారు. అన్వేష్ నిజంగా ఫాలోవర్ సంఖ్య పెరగడం వల్ల, అభిమానులు పెరగడం వల్ల, అన్వేష్ వీడియోలకి ఎక్కువగా వ్యూవర్షిప్ వచ్చి అతనికి ఎక్కువగా డబ్బులు రావటం వల్ల అతిగా మాట్లాడుతున్నారా, అతిగా వ్యాఖ్యానిస్తున్నారా? ఎందుకంటే చిన్న సబ్జెక్ట్ అయినా సరే, మన దేశంలోనో సమాజంలో జరిగే చిన్న సబ్జెక్ట్ అయినా సరే, ఆయన ఏ దేశంలో ఉన్నా ఆ సబ్జెక్ట్ పైన వీడియో చేస్తున్నాడు. తనకొచ్చిన లాంగ్వేజ్లో అందులో బూతులు మాట్లాడుతున్నాడా, లేకపోతే నార్మల్గా మాట్లాడుతున్నాడా పక్కన పెట్టి ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుతూ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తున్నాడు. ఇది చూస్తున్నాం. అందులో భాగంగానే సీతాదేవి పైన, ద్రౌపది పైన కూడా ఆయన ఈ తీవ్రమైన లేకపోతే అసభ్యమైన భాషను వినియోగించారు. అన్వేష్ని ఏం చేస్తే కంట్రోల్ చేయగలం? నా ప్రశ్న ఏంటంటే, అన్వేష్ని ఏం చేస్తే కంట్రోల్ చేయగలం అని మీరు భావిస్తున్నారు? అన్వేష్ లాంటి వ్యక్తిని, ఆయన భాషని కావచ్చు, లేకపోతే అతను మాట్లాడుతున్న మాటల్ని కావచ్చు, ఏం చేస్తే కంట్రోల్ చేయగలమని మీరు భావిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నా పేరు తిరుమల రెడ్డి.